అలాగే ఈ మహిళా బిల్లుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. మనందరికీ తెలుసు, చట్టసభల్లో 33% కనుక మహిళలకి రిజర్వేషన్స్ అమలైతే మహిళల హక్కుల గురించి కానీ, మహిళల రక్షణ కోసం కానీ, మహిళా సాధికారత కోసం కానీ తమ వాయిస్ని చట్టసభల్లో మహిళలు వినిపించగలరు. ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లులా ఎంతో మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించడమే కాకుండా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే తన రాజనీతి వలన మహిళలకు ఎక్కువ అవకాశాలని జగన్మోహన్ రెడ్డి గారు తను 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ జగనన్న అమలు చేయడం జరిగింది. జగనన్న మహిళలకు ఇచ్చిన రాజకీయ పదవులు ఈ రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించి తను చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండేట్టుగా చేయడం జరిగింది. అలాగే ప్రతి నామినేటెడ్ పదవుల్లో, అలాగే నామినేటెడ్ వర్క్స్ లో 50% మహిళలకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఏకంగా అసెంబ్లీలో చట్టాన్ని చేశారు జగనన్న. మనం తీసుకుంటే ఆ రోజు మంత్రివర్గంలో ఒక డిప్యూటీ సీఎం, ఒక హోం మంత్రితో సహా 5 మంత్రులకు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీల్లో ఎక్కువ మంది మహిళలకి జగనన్నే అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఒక మహిళకు అవకాశం ఇవ్వడం మనందరం చూసాము. అలాగే తీసుకుంటే హోం శాఖ, అలాగే వైద్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ లాంటి పెద్ద పెద్ద శాఖలన్నీ కూడా మహిళలకే అవకాశం ఆ రోజు జగనన్న ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాము. ఈ రాష్ట్రంలో తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్నికి కూడా జగనన్న ఆ రోజు అవకాశం కల్పించారు. అలాగే ఈ స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ అవకాశాలు ఇవ్వడమే కాకుండా ఆ పదవులు ఇచ్చేటప్పుడు అంతకంటే ఎక్కువ అవకాశాలను ఇచ్చారు. ఎందుకంటే 13 జడ్పీ చైర్మన్ పదవుల్లో 7 మహిళలకు అవకాశం ఇచ్చి 54% మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే 26 జడ్పీ వైస్ చైర్మన్ పదవుల్లో 15 మందికి అవకాశం ఇచ్చి 58% మహిళలకు అవకాశం ఇచ్చారు. అలాగే తీసుకుంటే 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవుల్లో తీసుకుంటే మొత్తం 36 పదవుల్లో 18 అంటే 50% మహిళలకే జగనన్న అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం మున్సిపల్ కార్పొరేషన్స్ లో 671 మంది కార్పొరేటర్స్ ఉంటే మహిళలకే 54% అంటే 361 మందికి జగనన్న అవకాశం ఇవ్వడం జరిగింది. 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 73 చోట్ల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే వాటిలో 45 మంది అంటే 64% మహిళలకే అవకాశం ఇచ్చారు ఆ రోజుల్లో జగనన్న. అలాగే మున్సిపాలిటీల్లోని 2123 వార్డుల్లో వార్డు మెంబర్స్ గా 1161 మంది అంటే 55% మహిళలకి అవకాశం దక్కేట్టుగా జగనన్న చేయడం జరిగింది. అలాగే సర్పంచ్ పదవుల్లో తీసుకుంటే 57%, ఎంపీటీసీ పదవుల్లో 54%, మండల అధ్యక్షుల్లో 53%, జడ్పీటీసీలో 53% మహిళలకి అవకాశం కల్పించారు. అంతగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా నిలబడడం జరిగింది. అలాగే వాలంటీర్ ఉద్యోగాలు 2,65,000 ఉద్యోగాలు ఇస్తే అందులో 53% మహిళలకే జగనన్న ఇవ్వడం జరిగింది. అలాగే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 1,34,000 ఉద్యోగాలు ఇస్తే అందులో 51% మహిళలకే జగనన్న అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళని రాజకీయంగా ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడమే కాకుండా వాళ్ళని ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టేట్టుగా చేయడం కోసం ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకంలో కూడా మెజారిటీ లబ్ధిదారులు మహిళలు ఉండేట్టుగా చేస్తూ ఒక అమ్మఒడి ఇవ్వడమైనా, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినప్పుడైనా, 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినా, 22 లక్షల ఇల్లు కట్టించినా, చేయూత, ఆసరా, అలాగే ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఏది ఇచ్చినా కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండేట్టుగా ఆ రోజుల్లో జగనన్న చేయడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళలు అనే వాళ్ళు డబ్బుల కోసం తన భర్త మీదో బిడ్డ మీదో
అలాగే అన్నదమ్ముడి మీద ఆధారపడకూడదు, తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అని చెప్పి ఆర్థికంగా వాళ్ళని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే మార్కెట్ యార్డ్ డైరెక్టర్స్ లో అలాగే తీసుకుంటే అన్ని పదవుల్లో కూడా ఏకంగా 1356 రాజకీయ నియామకాల్లో 688 అంటే 51% మహిళలకే అవకాశాలు ఆ రోజు జగనన్న ఇవ్వడం జరిగింది. అంతగా మహిళా సాధికారతకు జగనన్న కృషి చేయడం జరిగింది. ఎన్నాళ్ళు చట్టం చేయకపోయినా, రాజ్యాంగం కల్పించకపోయినా ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళలకు అన్ని అవకాశాలు కల్పించి మహిళలు జగనన్న పాలనలో మహారాణుల్లా బ్రతికిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ఒక దిశ వ్యవస్థనే తీసుకొచ్చారు. దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం పొందేట్టుగా చేసి కేంద్రం దగ్గరికి దాన్ని పంపిస్తే అక్కడ పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేసిన ఘనత జగనన్నకు దక్కుతుంది. మహిళా రక్షణకి పెద్దపీట వేసి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దిశ యాప్ తీసుకురావడం జరిగింది. 18 దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది. వాళ్ళలో ఈ పోలీస్ స్టేషన్స్ లో డిఎస్పీ స్థాయి అధికారుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ మహిళా రక్షణ కోసం ప్రతి నెల కూడా ఈ పోలీసు శాఖ అధికారులతోని అందరితో కూడా రివ్యూలు చేసేవారు. మహిళా రక్షణకి పెద్దపీట వేయడం వల్ల దిశ యాప్ ని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 1,30,00,000 మంది మహిళలు డౌన్లోడ్ చేసుకొని ఎంతో నమ్మకంగా ఆ దిశ యాప్ ని ఉపయోగించుకుని ఎన్నో వేల మంది మహిళలు రక్షణ పొందిన పరిస్థితి కూడా మనం చూసాం. అంతగా మహిళా రక్షణకు జగనన్న పెద్దపీట వేస్తే ఈ రోజు తీసుకుంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో మహిళల రక్షణ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ మహిళా రక్షణ అనేది ఈ కూటమి పాలనలో గాలి వదిలేశారు. పేరుకే ఒక మహిళా హోంమంత్రి, ఆమెకు ఆ పదవి ఇచ్చారు మా జగనన్నని తిట్టడానికి మాత్రమే. ఎప్పుడైనా జగనన్న తిట్టడానికి రోజు ప్రెస్ మీట్లు పెడతారు కానీ ఇన్ని వరుస సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా కనీస స్పందన లేదు. దారుణంగా ఆవిడ జగనన్నని తిట్టడానికి మాత్రం చాలా సమయం కేటాయిస్తూ ఉంటారు. ఎంత దారుణం అంటే హోంమంత్రి గారు ఈ కూటమి అధికారంలోకి వచ్చాక, కూటమి అధికారంలోకి వచ్చింది ఇంకా మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నారు. ఎక్కడమ్మా హోంమంత్రి గారు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు? రోజుకి ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకి 4 మహిళలు హత్యలు గాని అత్యాచారాలు గాని గురవుతున్నారు. రోజుకి 70 మంది మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరి ఎక్కడ మహిళలు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు? అలాగే తీసుకుంటే నిన్ననే చూసాం వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో 16 ఏళ్ల అమ్మాయిని, ఒక విద్యార్థిని, ఒక ప్రేమోన్మది ఎంత దారుణంగా పేక్ కోసేశాడు. తండ్రి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఆమె చనిపోయింది. మరి ఈ మహిళా హోంమంత్రి ఏం చేస్తుంది? జగనన్న తిట్టడానికి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెడతారు కదా, మరి ఇలాంటి వాటికి స్పందించగా మీరు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్ని సంఘటనలు వినాల్సి వస్తుంది? ఈ రోజు తీసుకుంటే ఇందాకే వినడం జరిగింది. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వీరబాసరం జడ్పీటీసీ ఒక మహిళని మోసం చేసి ఆమెకి లోబర్చుకొని ఈ రోజు మోసం చేస్తే ఆమెకి చాలా దారుణంగా ఆమె మీద దాడి చేస్తే ఆమె ప్రెస్ ముందుకు వచ్చి ఏడుస్తూ మొరపెట్టుకుంటూ ఉంది. ఎంత దారుణం అంటే 10 లక్షల నగదు బంగారము తీసుకొని మోసం చేయడమే కాకుండా దాడి చేశాడని చెప్తూ ఆ ఫోటోలు అసలు చాలా 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 దారుణంగా ఉన్నాయి. ఆమెకి ఎంత దారుణంగా అతను దాడి చేశాడు, ఆమె ఏ విధంగా ఆ దాడికి గురయ్యింది అనే విషయాన్ని చూడండి. మీ పాలనలో మీ కూటమికి చెందిన ఒక జడ్పీటీసీ ఎంత దారుణంగా దాడి చేస్తే ఒక మహిళ మీద ఆమె పబ్లిక్ గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్తే అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మొన్ననే చూసాం మీ కూటమి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఒక మహిళను మోసం చేస్తే 5 సార్లు మోసగించి ఆమెకి గర్భవతిని చేసి అబార్షన్స్ చేస్తే ఆమె కేసు పెడితే కనీసం కేసు తీసుకోకపోతే ఆమె ఎస్సీ కమిషన్ కి ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తే అప్పుడు వాళ్ళు ప్రెజర్ పెడితే పోలీసులు కేవలం కేసు నమోదు చేశారు. ఎటువంటి చర్యలైనా ఎమ్మెల్యే మీద తీసుకున్నారా? తీసుకోకపోవడం వల్ల ఏమైంది? అతని ఎదురుగానే అతని మనుషులు ఆమె మీద దాడి చేశారు. ఏం చర్యలు మీరు తీసుకున్నారా ఎమ్మెల్యే మీద?
మీరు ఎందుకు అధికారంలోకి వచ్చారు? ఇంతమంది మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ నమ్మి మీకు ఓట్లేస్తే 164 సీట్లు ఇస్తే మీ ఎమ్మెల్యేలు ఈ రోజు మహిళల మీద దారుణంగా దాడులు చేస్తూ ఉన్నారు. మీ పార్టీ నాయకులే ఇంత దారుణంగా మహిళలు మోసం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల వల్ల ఎంతమంది మహిళలు దాడులకి, అత్యాచారాలకి, హత్యలకు గురవుతున్నారో చూస్తూ ఉన్నాము. మీరు ఎవరి మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు భయం లేకుండా పోయిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈరోజు మద్యము, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా ఏరులై పారుతూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ కూటమి పాలనలో. చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడితే చెప్తూ ఉన్నారు, ఎవరైనా మహిళ మీద చేయేస్తే అదే చివరి రోజు అని. మరి ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? ఇదే విశాఖపట్నంలో ఒక నేవీ అధికారి ఒక మహిళని అసలు విశాఖపట్నంలో పెద్ద సంచలనమైంది, ఆమెను మొక్కలు చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు. ఏం చర్యలు తీసుకుంటున్నారు మీరు వీళ్ళందరి మీద? ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మాచర్లలో ఒక ఏఎస్ఐ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి మనం విన్నాం. రక్షక భటులే ఈ రోజు తీసుకుంటే భక్షక భటులుగా మారిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి? పోలీసుల్ని ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా మహిళల రక్షణ, ప్రజల రక్షణకి ఉపయోగించట్లేదు. మద్యాన్ని కూడా కంట్రోల్ చేయకుండా ఏరులై పారేట్టుగా ఈరోజు చేస్తూ ఈ కూటమి అధికారంలోకి వచ్చాక 70-80 వేల బెల్ షాప్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. గుడని లేదు, బడని లేదు, ప్రతి దగ్గర కూడా బెల్ షాప్స్ మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే డ్రగ్స్ తీసుకుంటే డ్రగ్స్ ఈ కూటమి పాలనలో డోర్ డెలివరీ అయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీనే డ్రగ్స్ తో దొరికిపోతే ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు అని నేను అడుగుతూ ఉన్నాను. గంజాయి అయితే ఎక్కడ పడితే అక్కడ గంజాయి పెంచుతున్నారు, దొరుకుతున్నారు. హోంమంత్రి నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయి పెంచుతూ ఉన్నారు. హోంమంత్రి సొంత నియోజకవర్గమైన ఆ పాయకరావుపేట మీదుగా గంజాయి అక్రమ రవాణా జరుగుతూ ఉండే పరిస్థితి. మరి హోంమంత్రి గారు మీరు బోల్డ్ డైలాగ్స్ చెప్తారు కదా, ఏం చేస్తున్నారు? ఎక్కడ తప్పు జరిగిన వెంటనే యాక్షన్ తీసేసుకుంటామని మా కౌన్సిల్లో, అసెంబ్లీలో డైలాగులు చెప్తూ ఉంటారు కదా, ఎక్కడమ్మా మీరు యాక్షన్ తీసుకుంటున్నారు? అలాగే తీసుకుంటే ఈ జనసేన ఎమ్మెల్యే వలన దాడికి, ఎమ్మెల్యే అనుచరుల వల్ల దాడికి గురైన మహిళను మొన్ననే చూసాం. ఈ రోజు జనసేన జడ్పీటీసీ వలన ఇలా దాడికి గురైన మహిళ గురించి ఈ రోజు వినడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారేమో మహిళ మీద ఎవరైనా చేయి తీస్తే తాట తీస్తాం అనుకొని విపరీతమైన డైలాగ్స్ చెప్తూ ఉంటారు కదా, ఎందుకు వీటన్నిటి మీద మీరు స్పందించట్లేదు? అంటే మీరు మాటలకే తప్ప చేతల్లో చూపించరా? మహిళల రక్షణ మీరు గాలి కొదిలేశారా? అందువల్లే తీసుకుంటే ఈ రోజు అమిత్ షా గారు మొన్ననే లేఖ రాయడం జరిగింది. 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 నిమిషాల వరకు పోలీసులు స్పందించట్లేదు. దేశవ్యాప్తంగా ఆ సమయం 18 నిమిషాలు ఉంటే 26 నిమిషాల వరకు మీ పోలీసులు స్పందించట్లేదు. అది మార్చుకోండి, ఆ సమయాన్ని తగ్గించండి అని చేబాట్లు పెట్టు లేఖ రాశారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలు మమ్మల్ని రక్షించండి బాబు అంటూ ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కాల్ చేస్తే 26 నిమిషాల వరకు పోలీసులు కనీసం స్పందించరు అన్నమాట. అంత దారుణమైన పరిస్థితుల. అలాగే కేంద్ర హోంశాఖ నివేదికలో మన రాష్ట్రం 36వ స్థానానికి శాంతి భద్రతలు పరిరక్షించడంలో పోలీసుల పనితీరు వచ్చింది. అంటే ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నిటినీ తీసుకుంటే చిట్ట చివరి స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యము, గంజాయి, డ్రగ్స్ వినియోగం ఎంత దారుణంగా పెరిగిపోయిందంటే 16 జిల్లాల్లో విపరీతంగా మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరిగిపోయిందని సాక్షాత్తు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అలాగే క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ 10 జిల్లాల్లో పెరిగిందని చెప్పడం జరిగింది. మరి మీరు ఏం చేస్తున్నారు? ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంటే వీటి మీద ఏం చర్యలు తీసుకోరా? కాబట్టి ఎప్పటికైనా మహిళల రక్షణకి మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దిశ కావాలంటే పేరు మార్చుకోండి. మీరు కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు. ఆ కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు కాబట్టి దిశ చట్టం అక్కడ పెండింగ్ లో ఉంది. గతంలో జగనన్న కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేశారు. మరి మీరెందుకు ఆ చట్టం అమలయ్యేట్టుగా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయట్లేదు? ఎప్పటికైనా కబుర్లు చెప్పడం ఆపి, మాట్లాడితే జగనన్నని తిట్టడం ఆపి, ఈ దిశ చట్టం చక్కగా అమలయ్యేట్టుగా చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే మహిళా రక్షణ గాలి వదిలేశారు. మహిళలు రక్షించండి
మహిళల మీద దాడులు అఘాయిత్యాలు చేసిన వాళ్ళని శిక్షించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.